ఫైనాన్షియల్ డెరివేటివ్స్. సరే, ఈ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది కాంట్రాక్ట్, రెండవది బేస్డ్ ఆన్ ద అండర్లయింగ్ అసెట్స్. ఈరోజు క్లాస్లో మనం బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రకారం ఉన్న డెరివేటివ్స్ గురించి చర్చిద్దాం. దీనిలో మళ్లీ రెండు రకాలున్నాయి: బేసిక్ డెరివేటివ్స్ మరియు కాంప్లెక్స్ డెరివేటివ్స్. మనం ఇప్పుడు బేసిక్ డెరివేటివ్స్పై దృష్టి పెడదాం. వీటిలో ముఖ్యంగా 4 రకాలుంటాయి. అవి ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మరియు స్వాప్స్. మొదటగా ఫార్వర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఇద్దరి మధ్య జరిగే ఒక కస్టమైజ్డ్ కాంట్రాక్ట్. సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన ఈరోజు మనం ముందుగా అంగీకరించిన ధరకి ఒక ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి చేసుకునే ఒప్పందం. అర్థమైందా? ఇందులో ముఖ్యమైన పదాలు ఏంటి? కస్టమైజ్డ్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరి అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. ఎప్పుడు సెటిల్మెంట్ జరుగుతుంది? ఆన్ ఎ స్పెసిఫిక్ డేట్ ఇన్ ద ఫ్యూచర్. మరి ఏ ధరకి? ఎట్ టుడేస్ ప్రీ అగ్రీడ్ ప్రైస్. చూశారా ఎంత సింపుల్? ఒక చిన్న ఉదాహరణ చూద్దామా? ఒక రైతు ఉన్నాడు. 3 నెలల తర్వాత తన గోధుమ పంట చేతికి వస్తుంది. కాని అప్పుడు ధర ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. అదే సమయంలో ఒక బిస్కెట్ కంపెనీకి 3 నెలల తర్వాత గోధుమలు కావాలి. కాని అప్పుడు ధర పెరిగిపోతుందేమో అని వాళ్లకి భయం. ఇప్పుడు ఈ రైతు, కంపెనీ ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు. సరే, 3 నెలల తర్వాత నేను నీకు 100 క్వింటాళ్ల గోధుమలు క్వింటాలకి 2000 రూపాయలు చొప్పున అమ్ముతాను అని రైతు అంటాడు. కంపెనీ ఒప్పుకుంటుంది. ఇదే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. భవిష్యత్తులో ధర ఎంత ఉన్నా వాళ్లు ఈ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలి. ఈ ఫార్వర్డ్స్ ఎక్కువగా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో చాలా పాపులర్. రెండవది ఫ్యూచర్స్. ఇప్పుడు ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ కూడా ఫార్వర్డ్స్ లాంటివి, కానీ ఒక పెద్ద తేడా ఉంది. ఫ్యూచర్స్ అనేవి స్టాండర్డైజ్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కాంట్రాక్ట్స్. ఏంటి ఆ మాటల అర్థం? స్టాండర్డైజ్డ్ అంటే ప్రతిదీ స్టాండర్డ్గా ఉంటుంది. అంటే క్వాలిటీ, క్వాంటిటీ, డెలివరీ తేదీ అన్నీ ముందుగానే ఫిక్స్ చేసి ఉంటాయి. ఫార్వర్డ్స్ లాగా ఇష్టమొచ్చినట్టు మార్చుకోవడానికి ఉండదు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటే ఈ కాంట్రాక్ట్లు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి. ఇక్కడ కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది. దీన్నే మనం క్లియరింగ్ కార్పొరేషన్ అంటాము. దీనివల్ల కౌంటర్ పార్టీ రిస్క్ ఉండదు. అంటే అవతలి వ్యక్తి మాట తప్పే ప్రమాదం ఉండదు, ఎందుకంటే మధ్యలో ఎక్స్చేంజ్ గ్యారంటీ ఇస్తుంది. ఫార్వర్డ్స్ అనేవి ప్రైవేట్ ఒప్పందాలు. వాటిని ఓవర్ ది కౌంటర్ అంటారు. అక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫ్యూచర్స్లో ఆ రిస్క్ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్స్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒక ఆప్షన్ అనేది ఒక రైట్ని ఇస్తుంది, కానీ ఆబ్లిగేషన్ని కాదు. దేనికి రైట్? ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధరకి ఒక ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి హక్కు. ఆ నిర్దిష్ట ధరని స్ట్రైక్ ప్రైస్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్తాను. మీకు ఒక ఆస్తిని కొనే హక్కు ఉంది, కానీ కొనాల్సిన అవసరం లేదు. నచ్చితే కొనచ్చు, లేదంటే వదిలేయచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆప్షన్స్. ఆప్షన్స్లో 2 రకాలుంటాయి. కాల్ ఆప్షన్. ఇది కొనడానికి హక్కుని ఇస్తుంది, రైట్ టు బై. పుట్ ఆప్షన్. ఇది అమ్మడానికి హక్కుని ఇస్తుంది, రైట్ టు సెల్. ఈ హక్కు కోసం మనం ముందుగా ఒక చిన్న మొత్తాన్ని చెల్లించాలి. దాన్ని ప్రీమియం అంటారు. ఇంక చివరగా స్వాప్స్. స్వాప్స్ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇవి కూడా ఇద్దరి మధ్య జరిగే ప్రైవేట్ ఒప్పందాలు. దీనిలో వాళ్లు భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లోస్ని ఒకరికొకరు మార్చుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ లోన్ ఉంది, ఇంకొక వ్యక్తికి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లోన్ ఉంది. ఇప్పుడు మొదటి వ్యక్తికి తన వడ్డీ రేటు భవిష్యత్తులో తగ్గుతుందనిపిస్తుంది, కాబట్టి ఫ్లోటింగ్ రేట్కి మారాలనుకుంటాడు. రెండో వ్యక్తికి వడ్డీ రేట్లు పెరుగుతాయని భయం, అందుకే ఫిక్స్డ్ రేట్కి మారాలనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్వాప్ అగ్రిమెంట్ చేసుకుని వాళ్ల వడ్డీ చెల్లింపుల బాధ్యతలను మార్చుకుంటారు. సింపుల్. దీనినే ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అంటాము. స్వాప్స్ని మనం పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్గా కూడా చూడొచ్చు. ఇవి కూడా సాధారణంగా
ఓటీసీ మార్కెట్లో పెద్ద పెద్ద ఆర్థిక సంస్థల మధ్య జరుగుతాయి. సో స్టూడెంట్స్, ఇవి 4 ముఖ్యమైన బేసిక్ డెరివేటివ్స్: ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మరియు స్వాప్స్. ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.